ఇవాల్టి నుంచి విద్యుత్ ఆర్టిజన్లు సమ్మె చేస్తున్నారట. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. సమ్మె చేస్తే చర్యలు తీసుకుంటాం. విద్యుత్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు సమ్మె చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరి వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా. ఇంతకాలం వాళ్ళు పనిచేస్తున్న కార్మికులు కదా. వాళ్ళు ఒకవేళ పని ఆపితే మొత్తం విద్యుత్ వ్యవస్థనే కుప్పగూలిపోతుంది. ఎవరింట్లో లైట్ వెలగదు వాళ్ళు పని ఆపేస్తే. మరి వాళ్ళ సమ్మెకు దారి తీసిన పరిస్థితులు ఏంటనేది మీరు ఆలోచించాలి కదా. ఆర్టిజన్ అని ఒక పదం పెట్టిండు కేసీఆర్. మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేసేసినామని. పర్మనెంట్ లేదు, తొక్కలేదు, ఏం లేదు. ఆడ మధ్యలో ఉన్న ఏజెన్సీ వాడు ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ ఇస్తున్నది గంతే. పేరుకు పర్మనెంట్ వాళ్ళేదో మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కదా, మీరు పర్మనెంట్ అయిపోయింది కానీ లెవెల్లో వాళ్ళని చిత్రీకరించి వాళ్ళని చూయించిండు. కానీ తీరా చూస్తే తీవ్రమైన పని ఒత్తిడి, చాలని జీతం, బెనిఫిట్స్ రావు. దారుణమైన పరిస్థితి గ్రౌండ్లో వీళ్ళది. ఎన్నిసార్లు ఇక్కడ మింట్ కాంపౌండ్కి వచ్చి వాళ్ళు ధర్నా చేసి ఉంటారు. తమ సమస్యలు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 19,000 మంది ఆర్టిజన్లు బుధవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది ఆర్టిజన్లు, 1,400 మంది ఆన్స్కిల్డ్ కార్మికులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సమ్మెలో పాల్గొంటారని జేఏసీ కన్వీనర్ సాయిలు చంద్రారెడ్డి ప్రకటించారు. ఆర్టిజన్ కార్మికులకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు కల్పించాలన్నారు. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. విద్యుత్ సంస్థల్లో ఎస్మా చట్టం అమల్లో ఉందని, దీన్ని ఉల్లంఘించి ఎవరైనా సమ్మె చేపడితే వారిపైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సంఘాల డిమాండ్లు పారిశ్రామిక ట్రిబ్యునల్ ముందు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇచ్చిన సమ్మె నోటీసు చెల్లుబాటు కాదని దక్షిణ డిస్కమ్ అంటే ఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్, ట్రాన్స్కో డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారట. నిన్న హన్మకొండలో భారీ ఎత్తున ధర్నా చేశారు. మీరు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఇప్పటి నుంచి అడుగుతలేరు కదా. మరి వాళ్ళ డిమాండ్లు ఇంతకాలం వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు జరిపి ఎందుకు పరిష్కరించలేకపోయారు?